నేను మీ మధు. కొంతమంది తారలు నటనతో ఆకట్టుకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధారణమైన నైపుణ్యాన్ని బయట ప్రపంచానికి చూపించి ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ తన టాలెంట్ నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామి ఖేర్ ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్ ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ క్రీడల్లోనూ రాణిస్తుంది. ఇటీవల ఐరన్ మ్యాన్ 70.3 అనే ట్రయాథ్లాన్ ను పూర్తి చేసి ఒక ఏడాదిలో 2 సార్లు ఈ రేస్ ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈసారి ఆమె పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించినది గమనార్హం. అయితే ఐరన్ మ్యాన్ 70.3 అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు. ఇది ఐరన్ మ్యాన్ సిరీస్ లో భాగం. దీనిని హాఫ్ ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్ మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుందన్నమాట. అయితే ఈ రేసు 3 ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు అంటే 1.2 మైళ్ళు ఈత కొట్టాల్సి ఉంటుంది. తర్వాత 90 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21.1 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. మొత్తం దూరం 113 కిలోమీటర్లు. అయితే అందుకే దీన్ని ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తూ ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహించబడుతూ ఉంటుంది. జూలై 6న స్విట్జర్లాండ్ లోని జోంకోపింగ్ లోని నిర్వహించిన ఈ రేస్ లో సయామి ఖేల్ పాల్గొని పథకాన్ని సాధించింది. గత ఏడాది సెప్టెంబర్ లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామి ఇప్పుడు స్వీడన్ లో నిర్వహించిన రేస్ లో కూడా సత్తా చాటి మరో పథకాన్ని కూడా తన సొంతం చేసుకుంది. ఇక గమనించినట్లయితే నాకు పీసీఓఎస్ ఉంది. సో దీని వల్ల ఋతుక్రమం సరిగ్గా రాదు. రేస్ లో పాల్గొనే వారంలోనే నాకు పీరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ రోజే నేను రేస్ లో పాల్గొన్నా కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలో నేను కాస్త అసౌకర్యంగానే కనిపిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక మానసికంగా కొంత కలవర పెట్టిందని కూడా చెప్పుకొచ్చింది. ఇక చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి ఇతర పనులకు హాజరవుతూ ఉంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచే నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈసారి 32 నిమిషాల ముందే రేస్ ను పూర్తి చేశాను అని సయామి ఓ మీడియా సమక్షంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత వైల్డ్ డాగ్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం జాబ్ లో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ చేసినటువంటి రిస్క్ గురించి మీకేమనిపిస్తుంది? సో ఈమె అందంలోనే కాదు అభినయంలో కూడా ఇక టాలెంట్ లో కూడా లెక్కలేనంత స్ట్రాటజీ ఉందని అందరూ నమ్ముతున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.